హలో బిగ్ బాస్ లవర్స్. నిన్న వీకెండ్ సండే ఎపిసోడ్ చూసారా? కొన్ని ఇంట్రెస్టింగ్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ద ప్రాప్స్ యూజ్డ్ ఫర్ ఎలిమినేషన్ పర్పస్లో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి, ఫన్నీగా అనిపించాయి, అండ్ సిచ్యుయేషనల్ అనిపించింది, యాప్ట్ అనిపించింది. బిగ్ బాస్ బ్యాక్ అండ్ టీమ్, క్రియేటివ్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసి ఆర్ట్ టీము ఈ ప్రాప్స్ని డిజైన్ చేశారనిపించింది. ఫస్ట్ వన్ డ్రాగర్, అది వెన్నుపోటు, కత్తిపోటు, ఆ టైప్ దానికి రిజంబుల్ చేస్తుంది అని ఆ విధంగా తనుజ గారికి, బికాజ్ ఎగ్ స్టీల్ చేసినప్పుడు తనుజ కూడా ఉంది అండ్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది. బట్ ఆమె ట్రూత్ రివీల్ చేయలేదు. దానికి కూడా అయి ఉండొచ్చు, అందులో తనుజను సేవ్ చేశారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈరోజు నిన్ననే షాంపూ ఒకటి, అందులో షాంపూ విత్ కండిషనర్ మిక్స్ చేసి ఆమె ఆ విషయం ఇమాన్యుయల్కి షేర్ చేయటం అలా జరిగింది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ సో ఇమాన్యుయల్ సేవ్ అయ్యారు. అండ్ ఫ్రీ బర్డ్, ఒక బర్డ్ కేజ్ డిజైన్ చేసి అందులో బర్డ్ని పెట్టి బర్డ్ని రిలీజ్ చేయటం, అందులో ఫ్లోరా షైని దెన్ సేవ్ అయ్యారు. అండ్ డైరెక్ట్లీ ఆమె గురించే అది ఫ్రీ బర్డ్ అనే తర్వాత నాగార్జున గారు వెంటనే నవ్వుతూ, ఫ్లోరా ఇప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్ అంటాం, అది కూడా చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ లంచ్ బాక్స్, అందులో రెడ్ రైస్, వైట్ రైస్, అందులో సుమన్ శెట్టి గారిని సేవ్ చేయటం. అండ్ కొంతమంది సుమన్ శెట్టి గారు తిని కూర్చుంటారు, ఏమీ చేయరు అన్నట్టుగా, బట్ ఐ డోంట్ థింక్ సో, అలా ఏం కాదు. బట్ థింగ్ ఈజ్ వాళ్ళందరికీ క్యారేజెస్ లంచ్ బాక్స్ వస్తున్నాయి కదా, ఆ విధంగా సేవ్ చేసి ఉంటారు. సో మీకేమనిపించింది? ఇవి ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా అనిపించాయా? ఇంకా మిగతా ఎపిసోడ్స్లో ఇలాంటివి ఎక్కువగా ఆ వీక్లో జరిగిన ఇష్యూస్, ఇన్సిడెంట్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తారంటారు ఆ ప్రాప్స్ ఎలిమినేషన్కి వాడేది. అండ్ మీ ఒపీనియన్ షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కంటెంట్. థ్యాంక్ యూ.